ఉదయ్ కిరణ్ గారు మీరు మూవీ తీసేటప్పుడు చిత్రం చెప్పిన కదా లాస్ట్ మూవీ తీసేటప్పుడు సెట్స్లో ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ లేకపోతే మూడ్ బాగోకపోవడం కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? అంటే మీ సినిమా టైంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నారు, అందుకనే సార్ ఈ క్వశ్చన్. అంటే బేసిక్గా వర్క్ విధంగా ఈజ్ అబ్సల్యూట్లీ వర్క్ మైండెడ్. ఒకసారి అంటూ సెట్స్కి వచ్చి మేకప్ వేసుకున్నాక ఈజ్ 100% ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా మేము రాసుకున్న ఈ సబ్జెక్ట్ కూడా అబ్సల్యూట్లీ ఒక సైకలాజికల్ పాయింట్ మీద రాసిన ఒక లైన్ ఇది. ఓకే. సో దానికి తగినట్టుగా ఆయన ఫేషియల్ ఫీలింగ్స్ కానీ ఒక డిప్రెషన్కి గురయ్యే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక క్యారెక్టర్ ఇది. ఓకే. సో దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోయేవాడు. సో ఈ ఫస్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ రాసుకోవడం అలా ఒక డిఫరెంట్ షేడ్లో ఉన్న లైన్ని రాయడం వల్ల సో ఆయన అందులో ఉన్నప్పుడు మేమేంటంటే ఈజ్ యాక్టింగ్ అనుకున్నాం తప్పితే ఈజ్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ టు ఇట్ అనేది మనకు తెలియదు. ఓకే. దీని బిఫోర్ ఆషికీ 2 రిలీజ్ అయింది. ఆ క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టర్ అనేది ఈయన బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే. కనెక్ట్ అయ్యడం వల్ల ఈ సబ్జెక్ట్ను ఓకే చేసి కూడా ఇట్లాంటి ఒక లైన్లో నేను బాగా సూట్ అవుతానేమో అనుకున్నాడు. కానీ దాంట్లో ఆయన జీవిస్తూ అట్లా ఆషికీ 2 లాగానే ఆయన చేసుకుంటాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక పాయింట్. సో అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే సార్, ఆయనకి కావాల్సిన క్యారెక్టర్ని ఆయన ముందే డిజైన్ చేసి రాయించుకుని పూర్తిగా దాంట్లో హీ లివ్ ఇన్ టు ఇట్ అండ్ ఫైనల్లీ హీ మేడ్ ఇట్ ఎన్ ఎగ్జిట్. ఓకే. సో అది అంటే ఇట్స్ నాట్ రైట్, అబ్సల్యూట్లీ నాట్ రైట్. నేనైతే ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్ ఆర్ ఐ డోంట్ రియలీ రికమెండ్. సో లైఫ్ ఈజ్ జస్ట్ గేమ్ ఆర్ లైఫ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ క్లైంబింగ్ ఎ మౌంటైన్ until that see the top. You should not leave that fight or that journey. So that's not a right decision, but ఆయన అలా చేయడం కూడా చాలా షాకింగ్. అండ్ మీరు అలా షూట్ చేసేటప్పుడు అరే ఎక్సలెంట్గా యాక్ట్ చేస్తున్నారు, అసలు ఇంత జీవిస్తున్నాడు, ఇంత పండిస్తున్నారని అనుకున్నారు తప్ప ఆయన ఒక క్యారెక్టర్ అలా నిజంగా ఫీల్ అవుతున్న క్యారెక్టర్ని ఆయన అలా అనుభవిస్తున్నారని మాత్రం అనుకోలేదు. పొరపాటును కూడా అనుకోలేదు. ఓకే. ప్రింట్ చూసిన తర్వాత సెన్సార్ మెంబర్స్ కూడా షాక్ అయిపోయారు. ఎంత అద్భుతంగా ఉంది అసలు, యాజ్ ఇట్ ఈస్గా బాగా యాక్ట్ చేశాడు. హీ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బెస్ట్ అవార్డ్. సినిమా రిలీజ్ అయితే మాత్రం ఓకే ఈ మేడ్ ఇట్ ఆల్మోస్ట్ నవరసాలు ఇందులో చూపించాడు. సో అట్లాంటి ఒక లైన్ని మనం ఓకే చేసి ఆయన కావాల్సినట్టుగా రాయించుకుని దాన్ని షూట్ చేసి రిలీజ్కి మనం తెస్తున్నామంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ, అందుకనే ప్రొడ్యూసర్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. మున్నా గారికి ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, మంచి రెవెన్యూ వస్తుంది, అందరికీ డబ్బులు వస్తాయి. దీన్ని ఎందుకని ఎంతో కొంతకో ఏదో ఒక దానికి మనం కాంప్రమైజ్ అయ్యి రిలీజ్ చేయాలంటే ఇట్స్ టేకింగ్ టైం. ఏదో ఒక చోట మనము ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది అలాగా లేట్ అయిపోతుంది. ఒకసారి అది స్టైల్ అయిపోయిందంటే ఇంకా దాని మీద ఇప్పటికే చాలా స్టైల్ లేట్ అయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ జనరేషన్ వాళ్ళు బిఫోర్ యూ ఆల్ గెట్ ఇన్ టు మ్యారీడ్ అండ్ గో అన్ అనదర్ లైన్, అట్లీస్ట్ మీ వాళ్ళందరికీ గుర్తున్న ఒక హీరోని మీరు చూస్తే దట్ ఈస్ ఇప్పటికి చాలామంది ఎన్ఆర్ఐస్ కానీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ చాలామంది డైలీ ఐ విల్ గెట్ కాల్స్, మెసేజెస్. మ్యారేజ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, ఉదయ్ కిరణ్ గారు సింగిల్ లైఫ్లో ఉన్న ఆయన సక్సెస్కి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అంటే చాలామంది చెప్పుకునే విషయాలు ఇవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాతే అసలు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ పర్సనే వాళ్ళ వల్లే ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఎవరు? అట్లా మనం కార్నర్ చేసి ఆయన్ని మనం ఇది చేయలేము. కానీ ఫస్ట్ నుంచి అంటే నెమ్మదిగా సక్సెస్ రేట్ తగ్గినప్పుడు దాన్ని ఎలాగైతే మనం గో విత్ ద ఫ్లో అనే ఒక కాన్సెప్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎనీ ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇప్పుడు రజనీకాంత్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక చంద్రముఖి లాంటి సినిమాలో రజనీకాంత్ సినిమా, అందులో ఆయన ఒక సైకలాజిస్ట్ క్యారెక్టర్ చేశాడు, కానీ టోటల్ ప్లే అంతా జ్యోతిక మీద ఉంటుంది. ఈ జస్ట్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఈజ్ నాట్ హీరో. బట్ ఆయన ఒక హీరోయిజం పాయింట్స్ ఎలివేట్ చేసేట్టుగా సబ్జెక్ట్ని చేయడం వల్ల ఫ్యాన్స్ లైక్ చేశారు. అసలు పాయింట్ అంతా జ్యోతిక మీద. బికాస్ ఆఫ్ జ్యోతికాస్ యాక్టింగ్ సినిమా మేడ్ ఏ సక్సెస్. అక్కడ జ్యోతిక లేకుండా వేరే ఎవరో కనుక యాక్ట్ చేసి అది కనుక మైనస్ అయ్యి ఉంటే ఈ సినిమా ఫెయిల్ అయిపోయేది, మరో కాల లాంటి సినిమా అయిపోయేది. మేబీ రెవెన్యూస్ లేని చాలా సినిమాలు వచ్చాయని, రెవెన్యూస్ వచ్చినాయి అంటే దాని ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్. ఇప్పుడు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు భానుచంద్ర గారు, సుమన్ గారు, అర్జున్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు. ఒకప్పుడు చిరంజీవి గారి కంటే కూడా
వీళ్ళు మంచి కరాటే తెలుసు, మంచి హైట్, పర్సనాలిటీ, కలర్ అన్నీ ఉన్నాయి. బట్ ద టైమ్ ఈజ్ నాట్ క్లికింగ్. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అంటే దే మేడ్ ఇట్ ఏ పాయింట్ దట్ వాళ్ళు క్యారెక్టర్స్ చేశారు. సుమన్ గారు దేవుడు క్యారెక్టర్లు చేశాడు, తమ్ముడు అన్నయ్య క్యారెక్టర్లు, మావయ్య క్యారెక్టర్లు, పెదనాన్న క్యారెక్టర్లు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు ఒక పాదరసంలాగా ఉండాలి. ఓకే, ఇటు అంటే అటు జారి అట్లా టైంకి తగినట్టుగా చాలామంది హీరోలు ఈరోజు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, గేమ్ షోలు చేస్తున్నారు. నాట్ దట్ దే డోంట్ హ్యావ్ టాలెంట్. అంటే సో అట్లా జెల్ అవ్వడంలో తను మిస్ అయ్యాడు అనేది ఒక పాయింట్, అందరూ చెప్పే పాయింట్. ఇది నేను చెప్పేది కాదు, తేజ గారు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఆయన డైరెక్ట్ చేసిన వాళ్ళు చెప్పిన పాయింట్. అంటే ఆయన టైంకి అనుగుణంగా ఆయన మార్చుకోలేకపోయాడు. ఓకే, అక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పే దానిలో నాకు ఒక క్వశ్చన్, దానివల్ల ఐ డోంట్ థింక్ హిజ్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్, బట్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ద టైం. ఓకే, ఈరోజు మనం పొద్దున్న లేచాక మనకున్న ఎన్ని కాల్స్ వచ్చినాయని బట్టి, ఎన్ని ప్రయారిటీ కాల్స్ వచ్చినాయి, అందులో ఏది ముఖ్యమైనది, దానివల్ల మన కెరీర్ ఎదుగుదల ఉందా, డబ్బులు వస్తున్నాయా, దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇఫ్ యూఆర్ డౌన్ అండ్ రియలీ నాట్ డూయింగ్ వెల్, బెటర్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ గో ఇన్ టు ద ఫ్లో. అండ్ ఎవరైతే మనల్ని రిసీవ్ చేసుకుని తక్కువ పేమెంట్ వచ్చినా, తక్కువ ఏరియాలో ఉన్నా, దాన్ని అనుగుణంగా మనం లైఫ్ని లీడ్ చేయగలిగితే విల్ బీ హ్యాపీ పర్సన్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పడుకునే ముందు హ్యాపీగా పడుకుని ఇవాళ ఏం చేశాను అనేది చూసుకుని ఉంటే దట్ కుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ ఎండ్. అండ్ చాలామందికి ఈరోజు ఫ్యాన్స్కి ఆయన స్టిల్ ఏ రోల్ మోడల్గా ఉండేవాళ్ళు, అప్పటికి ఉన్నారు. మీరు చెప్పిన దానిలో ఆలోచిస్తారు సార్, అంటే సుమన్ కానీ, ఒక చంద్రమోహన్ గారు కానీ, భానుచందర్ గారు కానీ, ఇలా కొంతమంది పర్సన్స్ని చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు కావచ్చు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ అయిన హీరోలందరికీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నుంచి వచ్చిన ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చి, లీడ్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టారు అని అంటున్నారా? నాకు అర్థం కాలేదు. అలా అని కాదు. ఇప్పుడు అంటే మీరు ఎలా చెప్తారు? అంటే అలా సపోర్టింగ్ ఉంటేనే సూపర్ స్టార్ సక్సెస్ అవ్వగలరు అలా ఏం లేదు. ఇప్పుడు సూపర్ స్టార్, ఇప్పుడు రజనీకాంత్కి ఏం సపోర్ట్? ఓకే, ఫ్యాన్స్ ఓన్లీ సపోర్ట్. ఫ్యాన్స్కి ఏం కావాలని ఆయన తెలుసుకున్నాడు అంతే. ఆయన కూడా ప్రతి సినిమా మీరు చూడండి, యూ డోంట్ బిలీవ్, ఇక్కడ కూడా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు చంద్రముఖి టైంలోనే ఎప్పుడు ఆయన గెటప్ మార్చుకుని వెళ్ళి ఆడియన్స్లో కూర్చొని సినిమా చూసాడు, అసలు లైక్ చేస్తున్నారు లేదా నాకు యాక్టింగ్ అని. తర్వాత బయటకు వచ్చి గెటప్ తీసి కార్ ఎక్కుతుంటే షాకే, పేపర్లో కూడా పడింది. ఓకే, ఎవ్రీ మూవీ రజనీకాంత్ విల్ గో టు ఎ థియేటర్ అండ్ వాచ్ ద మూవీ విత్ ఆడియన్స్. ఓకే, అసలు నన్ను వీళ్ళు లైక్ చేస్తున్నారా, వీళ్ళు ఎందుకు 100 రూపాయలు పెట్టి నా సినిమా చూడాలి, ఒకటే క్వశ్చన్. ఈరోజు కూడా పొద్దున ఎవరితోనో నేను నిన్న అనుకుంటా ఒకరికి మాట్లాడుతూ, ఫలానా హీరో నా సినిమా చేయమంటున్నాడు అంటే, నేనైతే 100 రూపాయలు పెట్టి టికెట్ కొనను అన్నాడు. ఒకటే మాట, కొనను అంటే నేను 100 రూపాయలు పెట్టి సినిమా కొట్టాలంటే, సినిమా తీయాలి అంటే ఎందుకు నేను థియేటర్ రావాలి? వాట్ ఈస్ ద క్యాచ్? ఇఫ్ దెర్ ఇస్ నో క్యాచ్, వై షుడ్ ఐ కమ్? ఓకే, దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఎనీ ఆడియన్స్, ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్కి సినిమాకి వచ్చే వాళ్ళందరూ యూత్ ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ లవర్స్ టైం పాస్ కోసం వస్తారు, వాళ్ళు 50% ఉంటారు. మిగతా 50% రియల్గా సినిమా లవర్స్ ఉంటారు. అదే సినిమాలో ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, అసలు కెమెరామ్యాన్ ఇంత బాగా ఎందుకు చేశాడు, ఆర్టిస్ట్ ఎరగదీస్తాడు, ఐటమ్ సాంగ్ బాగుంది, కామెడీ బాగుంది, ఏవో ఎలిమెంట్ ఉంటుంది. 2 hours మనం వాళ్ళు కూర్చోబెట్టాలంటే తపస్సు చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ చేసి అంత బాగా చేసినా కూడా దాని మీద డివైడ్ టాక్ స్ప్రెడ్ చేసి, బాగాలేదని రకరకాల రూమర్స్ చేసి, సినిమాని కిల్ చేయాలని, వాళ్ళకున్న మార్కెట్ని స్లాష్ చేయాలని, ఏవో గేమ్స్. అంటే దేర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చాలామంది అయిపోయారు, ఎవ్రీబడి ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు కెమెరాలతోనే షూట్ చే, మొబైల్ ఫోన్స్తోనే దే కెన్ డూ వెల్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వండర్స్. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. సో ఎవ్రీబడి కెన్ నాట్ బికమ్ ఎ స్పిల్బర్గ్. ప్రతి ఒక్కరు రామ్ గోపాల్ వర్మ అయిపోలేరు. ఇప్పుడు వర్మ గారు కూడా ఈరోజు ఆయన హీఈస్ రన్ ఇన్ ద మిల్. ఇప్పుడు ఆయన చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు, కానీ ఆయనకున్న ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతున్నారు. ఓకే సార్, మీ రేంజ్ సినిమాలు మీరు చేయలేకపోతున్నారు అంటే, ఆయన గురించి ఒకటి ఊహించేసుకున్నారు. వర్మ అంటే ఒక శివ, ఒక అంతం, లేకపోతే ఒక గాయం, క్షణక్షణం, అట్లాంటి మార్కులోంచి ఇవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు కదా, సో హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆడియన్స్ పల్స్ ఈజ్. ఇప్పుడున్న యూత్ నన్ను ఎందుకు చూడాలి, వై షుడ్ దే టాక్ అబౌట్ వర్మ అంటే ఎప్పటి కాలం వర్మ గారు ఇప్పుడు యూత్ కూడా ఆఫ్టర్ 30 years ఆల్సో ఈ స్టిల్ ఇన్ ద ట్రెండింగ్లో ఉన్నాడంటే ఈ నోస్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడున్న యూత్కి ఏం కావాలి అది నేను పట్టుకుంటాను. ఓకే, దట్ మే షార్టర్ మై క్యారెక్టర్ ఆర్ దే టాక్ అబౌట్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ అబౌట్ మీ ఆల్సో, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద లైమ్ లైట్, ట్రెండింగ్. ఐ షుడ్ నాట్ బీ ఇన్ డార్క్ రూమ్. Every day I should post something that people think, why Verma is doing this? అరే వర్మ స్టిల్ అలైవ్ బై అనేది అతనికి కావాలి.
అట్లా ట్రెండింగ్ చేయాలి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్. అట్లా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉండటం కూడా దిస్ పర్సనల్ మార్కెటింగ్ ఇక్కడ మన ఇండస్ట్రీలో ఉన్నదే అది. ఓకే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు మార్కెటింగ్ ఎవ్రీ డే. ఓకే ద నెక్స్ట్ డే హీ హ్యాస్ టు ఎవ్రీ హీరో యూ కెన్ నేమ్ ఇట్. వాళ్ళు ప్రతి సినిమా ఎందుకని కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారంటే ఆడియన్స్ ఒక్క ఫ్లాప్ చాలు వాళ్ళకి నిద్ర పట్టిన రాత్రులు ఉంటాయి. మళ్ళీ సినిమా పడి థియేటర్లో అబ్బా బాగుంది అనే వరకు వాళ్ళకి 100 కోట్లు సంపాదించిన ఆనందం ఉంటుంది. డబ్బులు రాకపోండి, దట్ ఈస్ సెకండరీ. సక్సెస్ ఆల్వేస్ కౌంట్స్, బట్ ఆడియన్స్ పల్స్ కౌంట్స్. ఒక్కొక్కసారి డబ్బులు రావు కానీ సినిమాలో బా ఏం చేసినా బా ఒక్క ఐటమ్ సాంగ్ అమ్మాయిని పెట్టాలి. ఒక్క ఐటమ్ గర్ల్కి 10 సినిమాలు కంటిన్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకే ఒక ఐటమ్ గర్ల్ ఆమె జీవితకాలం సంపాదించిన సందర్భాలని, ఒక సిల్క్ స్మిత, ఒక ముమైత్ ఖాన్, వీళ్ళందరూ కూడా అట్లానే వాళ్ళు దే మేడ్ మనీ ఆర్ దే లాస్ట్ మనీ బట్ దే మేడ్ ఎ నేమ్. సో ఆల్వేస్ కౌంట్స్. దట్ ఈస్ ఎ గ్లామర్ ఫీల్డ్. దాంట్లో మనం ఏంటంటే ఒక్కరిని కూడా మనం తప్పట్టు